कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम्। ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ సప్తదశాధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగ యోగః. 18వ శ్లోకం. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. పద విభజన. సత్కార మాన పూజార్థం తపః దంభేన చ ఏవ యత్ క్రియతే తత్ ఇహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. తాత్పర్యం: ఇతరులు తనను సత్కరించాలని, గౌరవించాలని, పూజించాలని డంబంతో మాత్రమే చేసే తపస్సు అస్థిరమై అనిశ్చితమైన ఫలితం కలదై రాజస తపస్సు అని ఈ లోకంలో చెప్పబడుతోంది. ఆడంబరంతో తపస్సు చేసేవాళ్ళు తమ తపస్సు నిష్ఫలమైపోతుందని తెలియగానే దాని మధ్యలో ఆపేస్తారు. ఎందుకంటే చేసి లాభం లేదు కదా అని వాళ్ళ ఉద్దేశం. అందుచేత రాజసిక తపస్సు అనేది చపలత్వము, అధ్రువము అయి ఉంటుంది. దానికి స్థిరత్వము, స్థాయిత్వము ఉండవు. రాజసికులకి ఆధ్యాత్మిక విలువలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ తపస్సు అంటే మనం అది పూజ కానీ, జపం కానీ, సాధన ఏదైనా సరే, హోమం కానీ ఏదైనా సరే అన్నిటినీ తపస్సు అని చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అటువంటిది ఏదైనా చేస్తున్నప్పుడు తమ కోసం కాకుండా లోకంలో అందరూ తమని మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో, తమని అందరూ గౌరవించాలి అనే ఉద్దేశంతో చేస్తారు. అంటే దాని మీద వాళ్ళకి శ్రద్ధ లేదు. అలా లేకుండా అందరూ తమని పొగడాలని, మెచ్చుకోవాలని, అందరి మధ్య తమకి పేరు ప్రతిష్టలు పెరగాలని ఆ ఉద్దేశంతో చేస్తారు. అంటే ఆ ఉద్దేశంతో చేస్తున్నప్పుడు చేస్తున్న పని మీద మనసు నిలవదు. వీళ్ళు చూస్తున్నారా లేదా, వాళ్ళు చూస్తున్నారా లేదా, మనం చేసే పనిని, మనం చేసే హోమాన్ని వాళ్ళు చూస్తున్నారా లేదా అన్న ధ్యాసే ఉంటుంది. కాబట్టి అదంతా కూడా, వాళ్ళు చేసేదంతా కూడా చంచలంగా ఉంటుంది, అనిశ్చితంగా, అస్థిరంగా ఉంటుంది. ఫలితం ఏంటంటే వాళ్ళు వీళ్ళు అందరూ పొగుడుతారు, మెచ్చుకుంటారు. అప్పటికి వాళ్ళకి బాగానే ఆనందం కలుగుతుంది అంతే. కానీ కలగాల్సిన తీరులో వాళ్ళకేమీ కలగదన్నమాట ఫలితం. నామమాత్రంగా చేసే తపస్సులు కూడా కాలం గడుస్తున్న కొద్దీ సరి అయిన తీరులో చేద్దామని బుద్ధిని పుట్టించే అవకాశం కూడా ఉంటుంది. కనుక తామసిక తపస్సుల కన్నా ఈ రాజసిక తపస్సులు కొంచెం బెటర్గానే ఉంటాయి. కృష్ణార్పణం. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవ యత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం.
सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम् सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसं चलमध्रुवम्। जय श्री कृष्ण।